నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మా యొక్క ప్రియతమ నాయకులు ధర్మపురి అరవింద్ గారి పైన విమర్శలు చేస్తూ వారి యొక్క దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది ఒక మెట్పల్లి పట్టణంలో. నేను అడుగుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు మా యొక్క ప్రియతమ నాయకులు ధర్మపురి అరవింద్ గారు ఏ తప్పు చేసిందని చెప్పి మీరు దిష్టిబొమ్మలు దానం చేస్తూ ఉన్నారు, ఏ తప్పు చేసిందని చెప్పి మీరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తూ ఉన్నారు. ఇవాళ వారు అన్నమాట ఏంది, మేము జగిత్యాలకు మా యొక్క నాయకుడు అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు కేంద్ర విశ్వవిద్యాలయాన్ని తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు 5 ఎకరాల భూమిని కేటాయిస్తే కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం నుండి ప్రభుత్వం వచ్చింది కాబట్టి 5 ఎకరాల భూమిని కేటాయించమని చెప్పారు. 5 ఎకరాల భూమి అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి చలగల్ ప్రాంతంలో దాన్ని 5 ఎకరాల భూమిని పరిశీలన చేసి అక్కడ ఇవ్వని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేవలం 2 ఎకరాలు మాత్రమే ఇస్తాం, ఆ చలగల్లో భూమిని ఇవ్వమని చెప్పి అంటున్నారు. నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వ భూమి ఇవ్వడానికి నీకు ఎందుకు మనసు ఒప్పట్లేదు? నీ సొంత భూమా, మీ తాతలు సంపాదించిన భూమిని అడుగుతున్నామా, మీ అయ్య సంపాదించిన భూములను అడుగుతున్నామా? ప్రభుత్వ భూమిని ప్రభుత్వ పాఠశాలకి ఇవ్వని చెప్పంటే మీరు ఇవాళ ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? గత సంవత్సరం మంజూరైనటువంటి కేంద్ర విశ్వవిద్యాలయం ఒక 1 ఇయర్ ఇప్పటికే లాస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యే ప్రారంభంలోనే మళ్ళీ భూమి ఇవ్వమంటే మళ్ళీ 5 ఎకరాల భూమి ఇవ్వమంటే 2 ఎకరాలు ఇచ్చి ఇక్కడ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా అయ్యాలి. ఆ యొక్క జగిత్యాల ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి ఎందుకు ఇస్తలేవో అని చెప్పి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని 2029లో ప్రధానమంత్రి చేయాలని చెప్పి. రాహుల్ గాంధీకి ఏం తెలుసు? రాహుల్ గాంధీకి ఆయన దేహం గురించి తెలుసు తప్ప ఈ దేశం గురించి తెలియదు. అటువంటి వ్యక్తికి దేశ ప్రధాని చేయాలి, అందుకే రేవంత్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము గెలిపించుకున్నామని చెప్పి అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాహుల్ కోసమో ముఖ్యమంత్రి చేయలే, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం దృష్టి పెట్టాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం సాలరీ ఇచ్చే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం లేదు. కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే ఈ తెలంగాణ డెవలప్మెంట్ అవుతూ ఉన్నది. అది గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది 2029లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసమట. ఇంత సిగ్గుండాలి కనీసం మాట్లాడడానికన్నా. రాహుల్ గాంధీకి ఏ అర్హత ఉందని ప్రధానమంత్రి అవుతారు? ఈ దేశంలో 17 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, 4 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, మొత్తం 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో భూస్థాపితమవుతూ ఉంటే ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేయాలని చెప్పి. కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అభివృద్ధి విషయంలో మా యొక్క ప్రియతమ నాయకుడు ధర్మపురి అరవింద్ గారిని ఆదర్శంగా తీసుకోండి మీరందరూ కూడా. ఇవాళ అడుగుతా ఉన్నారు, రైతులకు ఇచ్చిన హామీ పసుపు బోర్డును నెరవేర్చినటువంటి ఘనత మా ధర్మపురి అరవింద్ గారిది. ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంటులో ఏ గల్లీకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ రైతులను అడిగినా, ఏ ఓటర్ని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఈ యొక్క పార్లమెంట్ లోపల ధర్మపురి అరవింద్ గారి యొక్క నిధుల నుండే ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని పనిచేస్తున్న మీద ఏడిపోయింది. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉండదు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ అంటేనే అవినీతి, కాంగ్రెస్ అంటేనే దోపిడీ, కాంగ్రెస్ అంటేనే కరప్షన్ మొత్తం దాచుకొని పంచుకునే వాళ్ళ యొక్క సిద్ధాంతం. ఏం అడుగుతున్నారు? మన అరవింద్ గారు ఏమైనా తప్పుడు విమర్శలు చేశారా? కేవలం కేంద్ర విశ్వవిద్యాలయం కోసము 5 ఎకరాల భూమి అడిగారు. ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని ఇవ్వాలి. అది దాని గురించి సమాధానం చెప్పమంటే రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. అరే మీ ఎమ్మెల్యే దగ్గరకు పోయి, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు పోయి ఆ ల్యాండ్కు సంబంధించి 5 ఎకరాల భూమిని ఇప్పియండి, అది గొప్పతనం అంటారు. ఏదో కూర్చొని మా అరవింద్ గారిని తిడితే పెద్ద నాయకులు అవుతామని చెప్పి మీరు కలలు కంటే మీ వ్యక్తిగత విమర్శలకు మేము పట్టించుకోము. మళ్ళీసారి కనుక విమర్శిస్తే మాత్రం కబడ్దారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. మా అరవింద్ గారిని విమర్శిస్తే మాత్రము తగిన గుణపాఠం చెప్తాము రాబోయే రోజులలో. మీరు కూడా ఆలోచన చేసుకోండి. అభివృద్ధి కోసం కలిసి రండి మా ఎంపీ గారితో. అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుంది. కానీ లేనిపోని విమర్శలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించే ప్రశ్నే లేదు. ఇంకొకసారి మా యొక్క ధర్మపురి అరవింద్ గారిని, మా ఎంపీ గారిని విమర్శిస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.